విజయనగరం జిల్లా బాడంగి మండలం తహసీల్దార్ కార్యాలయంలో బీపీసీ న్యూస్ ఛానల్ మీడియా సమావేశంలో మాట్లాడిన తహసీల్దార్ వరప్రసాద్ సాదాబైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జెండా ఊపింది. 2024 జూన్ 15 వరకు తెల్ల కాగితాలపై ఒప్పందాల ద్వారా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన చిన్న సన్నకారు రైతులు 2027 డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. వీరికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా చేస్తారని అన్నారు. ప్రతి రైతు వినియోగించుకోవాలని కోరారు. రైతులందరికీ ఒక శుభవార్త ప్రభుత్వం వారు చెప్పారు. ఈ రోజే గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సాదా బైనామాలకు సంబంధించి ప్రభుత్వం వారు పచ్చ జెండా ఊపడం జరిగింది. అంటే గ్రామాల్లో మనం రైతుల మధ్యలో సాధారణంగా చేసుకునే అనామతిగా చేసుకునే రిజిస్ట్రేషన్లు, గ్రామ క్రయ చీటీలు కానీ, గ్రామ క్రయ పురోణి అలాంటి దస్తావేజులు ఏమైనా ఉన్నట్టుకైతే వాటన్నింటినీ క్రమబద్ధీకరించమని ఈ ప్రభుత్వం వారు ఈ రోజు తెలియజేశారు. దీనికి ప్రామాణికంగా అంటే గత కొద్ది సంవత్సరాలుగా ఉన్న తాలూకా రైతుల దగ్గర ఉన్న ఈ పత్రాలు వినియోగంలో లేకపోవడం వల్ల, అవి క్రమబద్ధీకరించకపోవడం వల్ల రైతులు రుణాలు పొందలేకపోతున్నారు. వాళ్ళు అమ్మకాలు కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఇబ్బంది పడుతున్నారు కనుక ప్రభుత్వం వారు ఈ రోజు ఆదేశాలు ఇచ్చారు. ఏదైనా ఒక రైతుకి 2.5 ఎకరాల పల్లం కానీ 5 ఎకరాల మెట్ట భూమి కానీ ఉన్నట్టుగైతే దానిని పరిగణలోకి తీసుకొని అలాంటి రైతుకి ఈ సాదా బైనామా అవకాశాన్ని కల్పించాలి. ఇప్పుడు సాదా బైనామా రెగ్యులర్ చేయబోయే విస్తీర్ణం కూడా 5 ఎకరాలు లోబడే ఉండాల్సి ఉంటుంది. ఈ సాదా బైనామాలకి రైతు దగ్గర ఉన్న ఏ విధమైన పత్రాలను చూపించినా కూడా మేము దానిని క్రైటీరియాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతుల దగ్గర ఉన్న కౌలు రైతు కార్డు కావచ్చు, అంటే వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఉన్న పత్రాలు కావచ్చు, లేకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పొందిన ఎరువులకు సంబంధించి, రసాయనాలకు సంబంధించి, విత్తనాలు తీసుకున్నవి ఏమైనా కూడా అలాంటి పత్రాలు ఏమన్నా కూడా వాటిని తీసుకొని మా రెవెన్యూ రికార్డుతో ఒకసారి సరిపోల్చుకొని ఆ రైతు తాలూకా సాగు చేస్తున్నారా లేదా లాంటి వివరాలతో కూడుకొని మేము విచారణ పూర్తిస్థాయిలో జరిపి ఆ రైతుకి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోపు దానిని మేము రెగ్యులర్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ ప్రభుత్వం వారు అవకాశం కల్పించారు. కనుక రైతులందరూ కూడా మీ వద్ద ఏదైనా సాదా బైనామాలకు సంబంధించిన పత్రాలు ఉంటే, గ్రామంలో అనామతిగా కొనుక్కున్న పురోణీలు కానీ, గ్రామ క్రయ చీట్లు లాంటి పత్రాలు ఉన్నట్టుకైతే ఈ రోజే మీరు తహసీల్దార్ గారికి వచ్చి దరఖాస్తు చేసుకున్నట్టుకైతే 90 రోజుల్లోపు మీ సమస్య పరిష్కరించబడుతుందండి. థ్యాంక్ యూ.